ఇంటి కిరాయిలు పెరగబట్టే పెట్రోల్ రేట్లు పెరిగిపాయే, ఉప్పు పప్పులు సరుకు సౌదాల రేట్లు బగ్గున మండబట్టే అంగట్ల ఏది తీసుకున్నా ఇయ్యాలున్న రేటు రేపు ఉండదు. పెరుగుడు తప్ప తగ్గుడు అనేదే ఉండదు. దానికి తగ్గట్టే జీతాలు కూడా పెరగాలే కదా. బతుకు బండి నడవాలంటే ఆమ్దాని సుతా పెరిగితేనే కొంత ఫాయిదా అవుతుంది. అట్లనే రైతులు పండించే పంటలకు కూడా రేటు పెరగాలే కదా. రైతన్నలకు రెండు గుడ్ న్యూస్ లబ్బా. ఒకటి సెంటర్ వాళ్ళది, ఇంకోటి స్టేట్ వాళ్ళది. ఫస్ట్ ఏంటంటే వడ్లకు మద్దతు ధర పెరిగింది. క్వింటాల్కు 69 రూపాయలు. ఇప్పుడు 2300 ఉంటే ఇంకో 69 ఎక్కువ కట్టియాలని డిసైడ్ చేసింది సెంట్రల్ క్యాబినెట్. పత్తిగిన క్వింటాల్కి 589 రూపాయలు పెరిగింది. అట్లనే క్వింటాల్ జొన్నలకు 328 రూపాయలు, సజ్జలకు 150, రాగులకు 596, మక్కలకు 175, కందులకు 450, పెసర్లకు 86, మినుములకు 400, పల్లికాయకు 480, పొద్దుతిరుగుడుకు 480, సోయాబీన్ కు 436, కుసుమలకు 579 రూపాయలు ఎక్కువ రాబోతున్నాయి. అన్ని పంటల మద్దతు ధర కోసం 2,70,000 కోట్లు అయితాయట. ఇక కిసాన్ క్రెడిట్ కార్డుల మీద పెట్టుబడి పైకం తీసుకున్న వాళ్ళకు మిత్తి సబ్సిడీ కింద 15,642 కోట్లు ఇస్తారట బ్యాంకులకు. మన సర్కారు వాళ్ళ సాయం ఏంటంటే ఆనలతో నాగమైన పంటలకు నష్టపరిహారం. 29 జిల్లాల 51,528 ఎకరాలు తెరలైనట్టు తేలితే 51 కోట్లు శాంక్షన్ అయినాయి. అంటే ఎకరానికి 10,000. 41,000 మంది రైతుల అకౌంట్లో పడతాయట. సిద్దిపేట జిల్లాలో ఎక్కువ లాస్ అయినందుకు 4,913 మందికి 6,14,00,000, వరంగల్ తక్కువ లాస్ అయినందుకు 24 మందికి 4 లక్షలు ఇస్తాండ్రు. అయితే ఇవి మార్చి ఏప్రిల్ షెడ్ పనులతో జరిగిన నష్టానికి సంబంధించిన సాయమే. ఇప్పుడు ఎంత లాస్ అయిందో లెక్కలు తెమ్మని ఆఫీసర్లను తోలిండ్రు. ఆ రిపోర్ట్ రాగానే ఇళ్ళగ్గిన పైసలు వస్తాయి అన్నట్టు. ఆత్రమాత్రం చేయకుండా పంట నష్టమైన ప్రతి ఒక్కలకు సాయం అందతట్టు చూడు జరా.